ఈ పర్టికులర్ వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ మనకి ఫౌండ్ చేసినది రెనోవేటెడ్ బై బ్రిగేడ్ ఫౌండేషన్. చూడండి, లోకోమోటివ్ అంట, స్టీమ్ ఇంజన్ లోకోమోటివ్. సో దాని డైమెన్షన్ మీడియం కూడా మెన్షన్ చేశారు ప్రతి టైటిల్కి కూడా. హే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాదిక్. సో అందరు బాగున్నారు కదా? చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అండ్ ప్రెసెంట్ నేను బెంగళూరులో ఉన్నా. సో ఇక్కడ బెంగళూరులో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్లేస్ అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అది ఒక మ్యూజియం అన్నమాట. ఇది సౌత్ ఇండియాలోనే మనకి సెకండ్ బిగ్గెస్ట్ ఓల్డెస్ట్ మ్యూజియం. ఇది గవర్నమెంట్ మ్యూజియం. సో అక్కడ మనకి హిస్టరీకి సంబంధించిన చాలా వరకు ఆర్నమెంట్స్, వెపన్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత నేను మీకు అన్ని చూపిస్తాను. ప్రెసెంట్ నేను పీజీలో ఉన్నా. ఇక్కడ నుంచి నేను బస్ క్యాచ్ చేయాలి మెజెస్టిక్. అక్కడ నుంచి ఇంకో మెట్రో తీసుకొని వెళ్ళాలి నేను. సో అరౌండ్ 1.5 hours జర్నీ పడుతుంది. సో కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ వస్తుంది ఇక్కడ నుంచి బస్ కి. అక్కడ నుంచి ఒక 20, ఓవరాల్ 50 రూపీస్ లో నేను అక్కడికి వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ. అది మార్నింగ్ చెప్పా కదా మీకు, వేరే మ్యూజియంకి వెళ్తాను, మొత్తం నాకు హిస్టరీకి సంబంధించిన వెపన్స్ ఇంకా ఆర్నమెంట్స్ అవ్వండి ఆ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాను. బట్ అది క్లోజ్ ఉంది. క్లోజ్ కాదు, కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందంట. సో ఇక్కడ పక్కనే మనకి వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ అని ఉంది. సో ఇక్కడికి వచ్చేసాను. లోపలికి వెళ్ళేసి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. పెయింటింగ్స్ ఉన్నాయంట. సో బయట కనుక్కున్నాను రిసెప్షనిస్ట్ లో. టికెట్ చూస్తే మనకి 50 రూపీస్ పడింది. యాక్చువల్లీ 20 రూపీస్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు 50 రూపీస్ చేశారంట. సో పర్లేదు, ఏం కాదు. మంచి పెయింటింగ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూస్తే మనకి వెంకటప్ప అండ్ హెబ్బూర్ ఇద్దరు పెయింటర్స్, స్కల్ప్చర్స్, వాళ్ళ పెయింటింగ్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ గ్యాలరీలో. సో మనకి ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నాయో వెళ్ళి మొత్తం చూసేసుకుందాం. వెళ్దామా? ఈ పర్టికులర్ వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ మనకి ఫౌండ్ చేసినది రెనోవేటెడ్ బై బ్రిగేడ్ ఫౌండేషన్. సో వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసినట్టున్నారు మొత్తం. సూపర్ అంటే సూపర్ అండి. బయట కూడా లైక్ క్లీన్ అండ్ గ్రీనరీగా. లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో వర్షం పడుతుంది. సో వెళ్దామా లోపలికి? ఇక్కడ మనకు వస్తూనే ఈ మ్యూజియం పేరు కళత్పస్వి వెంకటప్ప. సో ఆయన బార్న్ డేట్ కూడా ఇక్కడ ఉంది చూడండి, 1886 to 1965. సో ఇప్పుడు మనం వచ్చేసాం వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ చూస్తే హెబ్బార్ గ్యాలరీ అని ఉంది. సో ఇందులోకి వెళ్ళిపోదాం. ఎంట్రీ. సో మనకి వెళ్ళగానే కళా తపస్వి వెంకటప్ప గారు విగ్రహం ఉంది. సో ఇక్కడ ఆయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన ఎక్కడ పుట్టారు, ఏది, ఏం కథ అని. సో ఇక్కడంతా చూసి మీరు చదువుకోండి. ఇక్కడ చూస్తే మనకి ఆర్ట్ గ్యాలరీ ఉంది. సో ప్రతి ఒక్క ఆర్ట్ గ్యాలరీకి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. చాలా బాగున్నాయి కదా ఆర్ట్స్. ప్రతి ఒక్క పిక్చర్కి మనకి ఇన్ఫర్మేషన్ పెట్టారు. ఇక్కడ చూస్తే ఇది ఆర్ట్ గ్యాలరీ. చాలా బాగున్నాయి కదా పెయింటింగ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి పెయింటింగ్స్. ఇక్కడ చూస్తే మనకి డ్రాయింగ్స్ కనపడుతున్నాయి కదా, అష్టాంగ డ్రాయింగ్స్ అంట ఇక్కడ మెన్షన్ చేశారు. ఐ హోప్ మీకు బాగా క్లియర్గా ఉందనుకుంటా. ఇక్కడ చూడండి, వాల్ పైన భలే చేశారు ఆర్ట్. ఇక్కడ కూడా ఉన్నాయి సేమ్ అజంతా కేవ్ డ్రాయింగ్స్ అంట. అది పెన్సిల్ డ్రాయింగ్ కాబట్టి మనకి లైట్గానే ఉంటుంది విజన్. బుద్ధ అండ్ హిస్ డిసిపుల్స్ 1921 అని మెన్షన్ చేశారు. సో డ్రాయింగ్ బాగుంది కదా, బిగ్ పిక్చర్. మొత్తం ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం అంతా మొత్తం మనకి ఆర్ట్ గ్యాలరీ. పెయింటింగ్స్, ఓన్గా గీసిన డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే వేరేవి కూడా ఉన్నాయి, చూపిస్తాం. ఈయన ఎవరో తెలీదు.
సారీ. రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ చూస్తే మనకి సన్ రైజ్ ఊటీ, వెంకటప్ప ఇవన్నీ ఆయన గీసిన డ్రాయింగ్స్ అనుకుంటా. అందుకే ప్రతి ఒక్క డ్రాయింగ్కి ఆయన పేరు కింద ఉంది. చాలా బాగా గీశారు అసలు, సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బెంగాల్ ఫ్లోరికన్ బర్డ్ అంట, పర్షియన్ స్కూల్. చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి వీణలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి భద్రపరిచారు మిర్రర్లో. వుడ్ అండ్ మెటల్ వైర్స్ వీణే. సో దాని డైమెన్షన్ మీడియం కూడా మెన్షన్ చేశారు ప్రతి టైటిల్కి కూడా. ఇక్కడ బిగ్గర్ ఉన్నాయి, స్మాలర్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది కదా. వావ్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ లెవెల్ కదా. సి చూడండి, ఇక్కడ చూడండి, లార్డ్ శివ. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, పైన కనబడుతున్నాయి కదా. సో ఆ పెయింటింగ్స్ ఎలా గీసారు అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ, దేంతో కూడా. సో ఇక్కడ స్కేల్స్ ఉన్నాయి చూడండి, స్కేల్స్, మెజర్మెంట్స్, పెన్సిల్స్. ఇక్కడ చూస్తే ఇంకో ఆర్ట్ గ్యాలరీ ఉంది చూడండి, ఇక్కడ ఒకటి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తే ద్రోణాచార్య ఆర్ట్ గ్యాలరీ, సూపర్ ఉంది కదా. సో ఎలా గీసారు ఇంత సూపర్గా. సో ఇక్కడ చూస్తే అప్పట్లో యూస్ చేసిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, లైక్ శాండ్ అయినా, కలర్స్ అయినా. ఇంకా అక్కడ చూస్తే పెన్సిల్స్ ఉన్నాయి కొన్ని. కోల్ ఉంది, కోల్ కూడా యూస్ చేశారు చూడండి, కోలు, కలర్స్. ఇక్కడ చూస్తే చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి, మేబీ అది కలర్ మిక్సింగ్ కోసం అనుకుంటా. ఇక్కడ చూస్తే బిగ్గర్ ప్లేట్స్ ఉన్నాయి, సూపర్ కదా. ఇక్కడ చూడండి, లైక్ అక్కడ నైఫ్స్ ఉన్నాయి, ఇంకా పెయింటింగ్ బ్రషెస్. చూడండి ఇక్కడ అన్ని మొత్తం. ఈ గవర్నమెంట్ మాత్రం సూపర్గా మెయింటైన్ చేస్తుంది మొత్తం. ఇక్కడ చూస్తే బుక్స్ ఉన్నాయి, ఆయన చదివిన బుక్స్ అనుకుంటా, లైక్ అంటే ఆయన రాసిన బుక్స్ మేబీ అయి ఉండొచ్చు. చూడండి, బ్రషెస్ ఉన్నాయి, ఓవరాల్ బ్రషెస్, స్కేల్స్, పెన్సిల్స్, వుడెన్ స్కల్ప్చర్ టూల్స్ అంట ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే ఆయన యూస్ చేసే స్టిక్ అనుకుంటుంది, స్టిక్స్. అండ్ ఇక్కడ వయోలిన్ కూడా ఉంది, స్పెక్స్ ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. ఐ హోప్ చూస్తే అక్కడ పెయింటింగ్ బ్రషెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ అండ్ మ్యూజికల్ నోట్స్ అని మెన్షన్ చేశారు. సర్టిఫికేట్స్ అండ్ మ్యూజికల్ నోట్స్ అని ఇక్కడ మన తెలుగు కూడా ఉంది, తెలుగు అక్షరాలతో ఉన్నాయి. ఇక్కడ చూస్తే సర్టిఫికేట్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్. ఇవి వెంకటప్ప గారి సర్టిఫికేట్స్. సో ఆయన గీసిన పెయింటింగ్స్కి, ఆయన ఆర్ట్ గ్యాలరీకి మొత్తం రివార్డ్ అన్నమాట ఇది. ఇక బయటికి వస్తూనే ఇక్కడ వుడెన్ మాస్క్ అంట, లైక్ ఏదో వుడెన్స్ తో సంబంధించిన ఇక్కడ గ్యాలరీ ఉంది, లైక్ ఫిజికల్ గ్యాలరీ. చూడండి, లైన్ గా చూపిస్తాను. ఇవి ఏంటో కూడా అర్థం కావట్లేదు, అంత బాగా ఉన్నాయి కదా. లాస్ట్ వరకు ఉన్నాయి.
సో ఇంకా పైన ఉంది, పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చి థర్డ్ ఫ్లోర్ కి వచ్చి చూస్తే ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా ఇలాంటి ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంది ఫిజికల్ గా. సో ఇది వచ్చేసి జాపనీస్ టెంపుల్ డాన్సర్ అంట, బట్ నాకైతే అర్థం కావట్లేదు ఏం ఆర్ట్ ఇది. మెన్షన్ చేశారు చూడండి, నైస్ కదా. ప్రతి ఒక్క ఫ్లోర్ లో అవుట్ సైడ్ ఇలా మెన్షన్ చేశారు. ఇది హెడ్ అంట. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇది మంచి ఆర్టిస్ట్లకి అయితే అర్థమవుతుంది ఇది ఎలాంటి ఆర్ట్ అనేది. సో మనలాంటి నార్మల్ పీపుల్కి అయితే కొంచెం చాలా కష్టం. ఇది హ్యూమన్ లాగే ఉంది చూడండి, పాతోస్ అంట, బట్ ఏంటో అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి గ్యాలరీ మొత్తం. ఇక లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ చూస్తే కత్తింగేరి కృష్ణ హెబ్బర్, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇంకా ఆయన గురించి ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా మెన్షన్ చేశారు ఇంగ్లీష్ అండ్ కన్నడలో. సో ఇక్కడ చూస్తే గ్యాలరీ చూడండి, ఆర్ట్ వాల్ పైన ఎంత బాగుందో. సీ దిస్, సూపర్ కదా, పెన్సిల్ ఆర్ట్. ఇది చూడండి, నెక్స్ట్ లెవెల్ అండి. వావ్, కొచ్చిన్ అంట ఇది. ఇక్కడ చూస్తే ఇంకా గ్యాలరీస్ ఉన్నాయి, మాన్సూన్, జైసల్మేర్ అంట. ఇది జైసల్మేర్ హిల్స్ లాగా అనుకుంటా, అలానే ఉంది. లైఫ్ అండ్ డెత్ టైటిల్ వచ్చేసి పెట్టారు, ఆర్ట్ గ్యాలరీ. ఇందులో కొన్ని నాకు అర్థం అవ్వట్లేదు, అంత బాగా గీశారు అంటే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఇమేజెస్ కి, ఆర్ట్ గ్యాలరీకి. సో సింగింగ్ లైన్స్ అంట. ఇది గోవా బీచ్ అని మెన్షన్ చేశారు అక్కడ. వావ్, ఇది చూడండి, నెక్స్ట్ లెవెల్ అండి, సూపర్ కదా. See this. ఇవన్నీ హెబ్బూర్ అనే ఒక ఆర్టిస్ట్ గీసిన పిక్చర్స్. సో ఆయన ఇమేజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి అప్పట్లో. ఈయన ఆర్ట్ గ్యాలరీ కూడా సూపర్ గా అంటే సూపర్ గా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉండాలి, మనకి కొత్త కొత్త విషయాలు అనేది తెలుస్తుంది, నాలెడ్జ్ కూడా వస్తుంది. ఎప్పుడు మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయకూడదు. సో ఇలాంటి మ్యూజియంస్కి వస్తే మన పాస్ట్లో ఏమేమి జరిగాయి, ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి అంతా తెలుస్తుంది. ఇది చూడండి, సూపర్ అంటే సూపర్, ఆయిల్ పెయింట్ అంటే ఇది చాలా. సో ఇవన్నీ ఆయిల్ పెయింటింగ్స్. ఇక్కడ చూస్తే డ్రెస్ ఉంది, ది గ్రీన్ కుర్తా, టాంజబుల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది పోర్ట్రేట్. సో ఆ పిక్చర్లో ఆమె ఉంది కదా, సో ఆమె డ్రెస్ అనుకుంటా. సో ఎగ్జాక్ట్ డిజైన్ కూడా ఆ పిక్చర్లో ఉంది.
మొత్తం ఆయిల్ పెయింటింగ్స్ ఇక్కడ ఉండేటివన్నీ. సో ఇక్కడ గ్యాలరీ అని మెన్షన్ చేశారు, బట్ లోపలైతే ఏం లేదు, ఎంటీగా ఉంది. సో రెడీ చేస్తున్నారు అనుకుంటా. అండ్ గ్యాలరీ 2 ఉంది ఇక్కడ, ఇక్కడికి వెళ్ళేదా వెళ్ళి చూపిస్తా. మనకి లోపల ఏమేమి ఉన్నాయో అని చూపించేస్తా. సో క్లోజ్ చేశారు అనుకుంటా, ఓపెన్ అని ఉంది. సో ఇది లాక్ అవ్వట్లేదు, క్లోజ్ అయిపోతుంది. ఇక్కడికి వస్తే మనకి రుమాలి లైఫ్ ఆఫ్ ఫార్మ్స్ కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టారు. శ్రీనివాసమూర్తి ఆర్ట్ క్రిటిక్ అండ్ ఆర్టిస్ట్. ఈ ఆర్ట్స్ అన్ని మొత్తం మనకి ఆయన గీసారు అనమాట. ఐస్ కదా ఇది. మొత్తం ఇక్కడ ట్రీస్ కి సంబంధించిన ఆర్ట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇది సెలబ్రేటింగ్ రుమాలేస్ బెంగళూరు చూడండి, మెన్షన్ చేశారు. మొత్తం ట్రీస్ కి సంబంధించినవి ఉంటాయి. బెంగళూరులో ఇమేజెస్ అనుకుంటా ఇవి. రియల్ టైంలో మనకి గీసిన పిక్చర్స్ ఇవన్నీ. ఇది చూడండి, చాలా అంటే చాలా బాగుంది గ్యాలరీ మొత్తం. ఈ ఇమేజెస్ అన్ని, ఈ పిక్చర్స్, ఈ పెయింటింగ్స్ ఫస్ట్ టైం నేను వస్తున్నది ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఇదివరకు ఎప్పుడు ఎక్కడ ఇట్లా వెళ్ళలేదు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆయన జన్మించింది 1910 to 1947. ఈ పీరియడ్లో ఆయన ఏమేమి చేశారు అని ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు చూడండి. 1910లో, 1928లో ప్రతి ఒక్కటి ఇయర్ వైజ్ మెన్షన్ చేశారు. సో ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు యాక్టివిటీస్ అనేది అవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఇక్కడ ఈజీగా మెన్షన్ చేశారు ప్రతి ఒక్కటి డీటెయిల్గా. అండ్ ఇక్కడ చూస్తే రిటర్న్ టు హిస్ ఫస్ట్ లవ్ ఆర్ట్. ఆయన స్టార్ట్ చేసింది 1962లో ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఇయర్ వైజ్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా మెన్షన్ చేశారు. చాలా బాగా మెన్షన్ చేశారు కదా, ఎవరికైనా వచ్చినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. సో ఓవరాల్గా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేసాం. సో ఇంకా వెళ్ళిపోదాం. నేను వచ్చిన మ్యూజియం వేరే, బట్ అది కన్స్ట్రక్షన్లో ఉందంట, ఓపెన్గా లేదు. పక్కన ఇంకో మ్యూజియం ఉంది, ఇది ఆర్ట్ గ్యాలరీ అని. సో ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ టికెట్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడింది. సో మనకి లొకేషన్ ఎక్కడంటే యూబీ సిటీ దగ్గర. యూబీ సిటీ అండ్ నేను ఆ మ్యూజియంకి వచ్చా, అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇక్కడ బ్రిగేడ్ ఫౌండేషన్ అని ఇంకో మ్యూజియం ఉంది, ఆర్ట్ గ్యాలరీ. చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద వెంకటప్ప ఆర్ట్ గ్యాలరీ. సో ఇక్కడికి వచ్చేసి నేను ఎక్స్ప్లోర్ చేశాను మొత్తం. ఇది కూడా సూపర్గా ఉంది. సో మళ్ళీ ఒకరోజు ఆ మ్యూజియంకి వచ్చేద్దాం. ఇక్కడ నేచర్ కూడా సూపర్గా ఉంది, మొత్తం పీస్ఫుల్గా. లొకేషన్ సూపర్ ఉంటుంది. వర్షం పడుతుంది కరెక్ట్ వెళ్ళే టైంలో. సో వెయిట్ చేయాలి ఇక్కడే. యాక్చువల్లీ నేను ఈ మ్యూజియంకి వచ్చాను. ఇందులో మనకి మొత్తం మనకి హిస్టరీకి సంబంధించిన వెపన్స్ అన్నీ ఉన్నాయంట, బట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఎంట్రీ లేదనుకుంటా. ఇక్కడ బయట చూస్తే కొన్ని స్టోన్ స్కల్ప్చర్స్ ఉన్నాయి చూడండి. హీరో స్టోన్
15th సెంచరీ ఏడి విజయనగర కాలం అది ఇది అనుకుంటా హీరో స్టోన్. ఇంకా ఇక్కడ చూస్తే వేరే స్టోన్స్ కూడా ఉన్నాయి. దేవి 15th సెంచరీ విజయనగర. సో ప్రతి ఒక్క స్టోన్కి కూడా అక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడైతే లేదు. ఇక్కడ చూడండి తల విరిగిపోయింది దేవి. సో బ్రిటిష్ కాలంలో వాళ్ళు చేశారు కదా, సో అవి ఇక్కడ వచ్చి భద్రపరిచారు మొత్తం. హీరో స్టోన్ మొత్తం 15th సెంచరీకి సంబంధించిన ఇవి స్కల్ప్చర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మనం వెళ్ళినది అది ఆ ఆర్ట్ గ్యాలరీకి. సో ఇది వన్ డే ఎప్పుడన్నా వద్దాం, వన్ డే వచ్చి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా అక్కడ ముందర స్టోన్స్ ఉన్నట్టున్నాయి, సో అక్కడ వెళ్ళి చూపిస్తాం మొత్తం ఏమేమి ఉన్నాయి మొత్తం. అవును, నిజంగానే క్లోజ్ చేశారు, బట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలీదు. బయట చూస్తే ఇలా ఉంది మొత్తం. సో హోప్ త్వరగా ఓపెన్ చేస్తే ఇది కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నేను మెయిన్ దీనికోసమే వచ్చాను, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ చూస్తే కొన్ని మెన్షన్ చేస్తారు. ఫీల్డ్ గన్ అంట, ఫస్ట్ వరల్డ్ వార్ ట్రోఫీ ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో గన్స్ లాగా ఉన్నాయి చూడండి. సో మొత్తం మనకి ఐరన్కి సంబంధించిన మిషనరీ. తుప్పు పట్టిపోయింది, బయట పెట్టేశారు. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇది సెల్యూటింగ్ గన్ అంట, అక్కడ మెన్షన్ చేశారు. ఐ హోప్ కనపడుతుంది అనుకుంటా. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రీలోనే ఈ పర్టికులర్ మ్యూజియంకి మనకి ఇట్లా స్కల్ప్చర్ పెట్టారు చూడండి. ఇక్కడ ఒకటి వచ్చేసి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం అనేది ఉంది. ఇక్కడ చూస్తే మనకి మెన్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఇవన్నీ ఉన్నాయి. సో ఇది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ టికెట్ వచ్చేసి 95 రూపీస్ తీసుకున్నా. సో లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేస్తా మొత్తం. సో దిస్ ఈస్ ద ఎంట్రీ. అండ్ అక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ 95 రూపీస్ ఫర్ అడల్ట్స్, చిల్డ్రన్స్ మొత్తం. బయటకు వస్తే చూస్తే ఇక్కడ ఫైటర్ జెట్ ఉంది, బిగ్గెస్ట్ ఫైటర్ జెట్. సో ఇండియన్ ఇది లైక్ నమూనా అనుకుంటా, బట్ రియల్ వన్ అర్థం కావట్లేదు. నైస్ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి వన్ మోర్ బోవింగ్ అండ్ కో లిమిటెడ్ లండన్ అని మెన్షన్ చేస్తారు, బట్ ఇదేదో తెలీదు. ఇంజన్ లాగా ఉంది చూడ్డానికి, చాలా బాగుంది కదా. సో ఇదే అన్నమాట. అక్కడ చూస్తే మనకి డైమండ్ జూబ్లీ ఇయర్ 1965 నుంచి ఇది మనకి ఎస్టాబ్లిష్ చేసినట్టున్నారు. మొత్తం మనకి లోపల అన్నీ మనకి టెక్నాలజీకి సంబంధించినవి అన్నీ ఉన్నాయంట. సో లోపలికి వెళ్ళేసి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి గ్రీనరీ కూడా భలే పెట్టారు అవుట్ సైడ్. ఇక్కడ చూస్తే మనకి ఓల్డ్ ట్రైన్స్, ఓల్డ్ ఇంజన్స్ చూసారు కదా. చూడండి ఇక్కడ చూడండి, వన్ మోర్ ఇంజన్, చాలా బాగుంది కదా. సో ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీ చూపించా కదా, దాని తర్వాత ఇది అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్కి మొత్తం. ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ ట్రైన్కి మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, పోర్టబుల్ స్టీమ్ ఇంజన్ అంట. ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేశారు, చూసి చదవండి మీకు అర్థమవుతుంది. సో వర్షం పడుతుంది, నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే బిల్డింగ్ బాగుంది కదా, ఇది లుక్స్ లైక్ యాంటిలియా బిల్డింగ్. మన అంబానీ మామ ఉన్నాడు కదా, సేమ్ అలానే ఉంది, కొంచెం అంతా కాదు కొంచెం కల్చర్. సో ఆ మ్యూజియంకి వచ్చాను, అది ఇప్పుడే ఓపెన్ అవ్వదట, అక్కడ కనుక్కున్నాను. సో అది ఓపెన్ అయినప్పుడు వచ్చేద్దాం దీనికి కూడా. చూడండి లోకోమోటివ్ అంట, స్టీమ్ ఇంజన్ లోకోమోటివ్. ఇది నాకు అర్థం కావట్లేదు, రియల్ వన్నా లేకుంటే లైక్ ఇది జస్ట్ నార్మల్గా షోకి పెట్టారో అర్థం కావట్లేదు. బట్ సూపర్ ఉంది కదా, అప్పట్లో ట్రైన్స్ ఇవన్నీ.
అప్పట్లో ట్రైన్స్ మనకి ఇలా ఉండేవి, మొత్తం స్టీమ్ ఇంజన్స్, లైక్ బొగ్గుతో మనకి ట్రావెల్ అయ్యే ట్రైన్స్ ఇవన్నీ. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఈ పర్టికులర్ మ్యూజియం విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ లైక్ మ్యూజియం అనేది మొత్తం మనకి ఇంజన్స్ టెక్నాలజీకి సంబంధించినవి. అడిగాను, ఇంకా పైన కొంచెం వర్క్ జరుగుతుంది అన్నారు. సో అక్కడ రిసెప్షన్లో అడిగాను. సో ఆల్మోస్ట్ అనేది ఎక్స్ప్లోర్ చేసేసాను మ్యూజియం అనమాట. సో ఇంకా వెళ్ళిపోదాం, వర్షం కూడా పడుతుంది, ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. సో నెక్స్ట్ వేరే ప్లేస్ ఏదన్నా మంచిగా ఉంటే ఇక్కడ బెంగళూరులో దగ్గరలో, సో మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి కంటెంట్ ఇంకా మంచిగా ఇస్తాను, మంచిగా సపోర్ట్ చేస్తాను చాలు. థ్యాంక్ యూ. సో ఫుల్ వర్షం పడుతుంది, నాకు చూస్తే రూట్ తెలీదు. ఎప్పుడు చూడు ఈ ప్లేస్కి వస్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతా. నియరెస్ట్ బస్ స్టాప్ ఎక్కడుందో నాకు తెలియదు. సో అదే ప్రాబ్లం. సో మ్యాప్స్లో వెళ్ళి చూసుకోవాలి, లేదంటే ఎవరైనా అడగాలి. ఈ పర్టికులర్ ప్లేస్కి వస్తే నేను బస్ స్టాప్ నాకు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇంకెళ్ళిపోదాం. సో త్వరలో వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.